ఈషా రెబ్బా 1990 ఏప్రిల్ 19న వరంగల్లో జన్మించింది. ఈషా పెరిగింది అంతా హైదరాబాద్లోనే. ఈషా ఎంబీఏని పూర్తి చేసి కాలేజ్ డేస్ నుంచే మోడలింగ్ సైడ్కి ట్రై చేస్తూ ఉండేది. ఆ టైంలోనే దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఫేస్బుక్లో ఈషా రెబ్బా ఫొటోస్ చూసి ఆడిషన్కి రమ్మని పిలిపించారు. ఆ టైంలోనే వచ్చిన శేఖర్ కముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హరిణి అనే క్యారెక్టర్లో చేసింది. దీని తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఆడిషన్ సెలెక్ట్ అవడంతో మొదటి సినిమా అవకాశం వచ్చింది. అంతకుముందు ఆ తరువాత సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫిలింగా నామినేట్ అయ్యింది. దీని తర్వాత బందిపోటు సినిమాలో జాహ్నవి క్యారెక్టర్లో నటించింది. 2016లో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఓయ్ సినిమాలో లీడ్ రోల్ని చేసింది. 2017లో తెలుగులో అమీ తుమి అనే సినిమాలో నటించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తీసిన ఈ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఈ సినిమాలో ఇషా కామెడీ టైమింగ్కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మాయామాల్, సుకుమార్ ఫ్రెండ్ అయిన హరిప్రసాద్ జక్కా తీసిన దర్శకుడు అనే సినిమాలో నటించింది. దర్శకుడు సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కమర్షియల్ గా సినిమా అంత సక్సెస్ అవ్వకపోయినా ఈషా పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత ప్రశాంత్ వర్మ తీసిన ఆ సినిమాలో నటించింది. నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా క్రిటిక్స్ నుంచి ఇప్పటికీ మంచి రెస్పాన్స్ ఉన్నాయి. దీని తర్వాత బ్రాండ్ బాబు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. ఇలా ఎన్ని సినిమాలు చేసినా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, కానీ సరైన గుర్తింపు వచ్చే అవకాశాలు ఏమీ రాలేదు. ఆ టైంలోనే త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇషాకి గుర్తింపు వచ్చింది. దీని తర్వాత సుబ్రహ్మణ్యపురం, నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాలో క్యామియో రోల్లో నటించింది. 2019లో రాగల 24 అవర్స్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. 2021లో అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో గీతికా రోల్లో చేసింది. ఆ టైంలోనే మలయాళం సినిమాలో అవకాశం వచ్చింది. ఒట్టు అనే మలయాళ సినిమా కూడా నటించింది. తర్వాత 2023లో మామా మశ్చంద్ర అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే 2021లో ఇషా చేసిన 3 రోజెస్ సిరీస్ చాలా పాపులారిటీని తెచ్చింది. ఆహాలో స్ట్రీమ్ అయిన ఫస్ట్ పార్ట్ హిట్ అయింది. ప్రజెంట్ 3 రోజెస్ 2 కూడా స్ట్రీమ్ అవుతుంది. అలాగే నెట్ఫ్లిక్స్ లో పెట్టకథలు అనే షార్ట్ సిరీస్ లో నటించింది. కామెడీ డ్రామా ఫిలిం అయిన మాయా బజార్ ఫర్ సేల్ లో కూడా చేసింది. ఇది G5 లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే డిజ్నీ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ అయిన దయాలో నటించింది. ఇషాకి 2017 సినీగ్రోస్ అవార్డ్, అమీ తుమి సినిమాకి 16th సంతోషం ఫిలింఫేర్ అవార్డ్, జీ అప్సరా అవార్డ్స్ వచ్చాయి. టాలీవుడ్ సింపుల్ అండ్ న్యాచురల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బా. గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చింది. ప్రస్తుతం ఇషా రెబ్బా తరుణ్ భాస్కర్ ని డేట్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. సో చూసారు కదా ఇషా రెబ్బా బయోగ్రఫీని. మీరు ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.